హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఉషా టెక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రజలంటే నాకు చాలా ఇష్టమా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు సంతోషంగా ఉన్నారా అనుకున్నా. నన్ను ఎంతో ఆరాధించారు. నా కూతురుని కూడా అలానే ఆరాధించండి. ఉంటాను. సో ఈ విధంగా చనిపోయిన వాళ్ళు మనకి మాట్లాడుతున్నట్టు వీడియోస్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఎవరైనా మాట్లాడుతున్నట్టు మనం వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. బట్ మనకి డెడ్ పీపుల్తో ఇలా క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నట్టు మనకి కనిపిస్తే డిఫరెంట్గా బాగుంటుంది. కాబట్టి ఈ మధ్య ఇలాంటి వీడియోస్ చాలా మంది చేస్తున్నారు. సో ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ చేయడానికి మీరు వ్యాన్ అన్న వెబ్సైట్కి వెళ్ళాలి. లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో పైన రైట్ సైడ్లో ఉన్న ట్రైన్ అవని క్లిక్ చేయండి. దీంట్లో మనకి వీడియో కనిపిస్తుందా? సో దీనికి ఎదురుగా ట్రైన్ అవ్వనుంది, మళ్ళీ ఇది కూడా క్లిక్ చేయండి. సో దీనికోసం నేను పునీత్ రాజ్ కుమార్ గారి ఇమేజ్ అండ్ శ్రీదేవి గారి ఇమేజ్ తీసుకున్నాను. సో వీటిని అప్లోడ్ చేసి ఇప్పుడు మనం చూడబోతున్నాము. కింద ఇమేజ్ టు వీడియో ఉందా, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ ఇమేజ్ని క్లిక్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ డివైస్ని క్లిక్ చేయండి. సో దీంట్లో నేను శ్రీదేవి గారి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ని క్లిక్ చేస్తున్నా. ఎస్, మనకి ఇమేజ్ అన్నది ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడున్న ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేస్తున్నాను. సో దీంట్లో ఏముందన్నది నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నేను ఇది వరకే ముందుగానే టైప్ చేసి ఒక వర్డ్ డాక్యుమెంట్లో పెట్టుకున్నాను. సో అదే నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఈ అప్లోడెడ్ పర్సన్ అంటే ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో ఉన్న వ్యక్తి ఒక 50 ఏళ్ళు ఉన్న వాళ్ళలాగా తీసుకోవాలి అని చెప్పాను. అండ్ తెలుగులో ఈ విధంగా మాట్లాడాలి అని ఇచ్చాను. అదేంటంటే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారనే అనుకుంటున్నాను. నన్ను ఎంతో ఆరాధించారు. నా కూతుర్ని కూడా అలానే ఆరాధించండి. ఉంటాను అని ఇచ్చానమాట. సో కూతుర్ని అని ఎందుకు ఇచ్చానంటే, మనందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళ డాటర్ జాన్వీ కపూర్ గారు కూడా ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నారు కదా. సో అందుకు ఈ విధంగా డైలాగ్ పెడితే బాగుంటుందని ఇచ్చాను. సో మీరు ఏదైనా మాటలు ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టమే. ఎవ్రీథింగ్ షుడ్ బి న్యాచురల్ అండ్ రియలిస్టిక్. సో చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉండాలి అని ఇచ్చాను. అండ్ యాడ్ న్యాచురల్ వాయిస్ ఆఫ్ ఆంధ్ర తెలుగు. సో మన ఆంధ్రప్రదేశ్ తెలుగుని యాడ్ చేయండి అని ఇచ్చాను. సో స్లైట్గా హెడ్ హ్యాండ్ మూమెంట్స్ కూడా ఇవ్వాలని ఇచ్చాను. మరి చూద్దాం అది ఏమిస్తుందో. తర్వాత యాడ్ ఐ కాంటాక్ట్ విత్ ది కెమెరా. సో కెమెరాతో ఒక ఐ కాంటాక్ట్ ఉండేలాగా చూడండి అని ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ అన్నది ఎలాగైనా ఉండొచ్చు, అది ఆ పర్సన్ వేసుకున్న డ్రెస్ని బట్టో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అన్నట్లుగా నేను ఇచ్చాను. స్పెసిఫిక్గా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పలేదు. మీరు అలా ఏదన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. వెనకాల అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, చెట్లు ఉండాలి, బిజీ రోడ్ ఉండాలి, అలా ఇచ్చినా అది చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ ఏవైనా చేయాలి అంటే మనకి క్రెడిట్స్ కావాలి, ఒక 10, 20, 30. బట్ ఇక్కడైతే ప్రజెంట్ వీళ్ళు ఫ్రీగానే ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకు మన క్రెడిట్స్తో సంబంధం లేదు. సో ఇక్కడ 0 క్రెడిట్స్తోనే మనం ఈ వీడియో జనరేట్ చేయొచ్చు. సో ఈ 0 పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ క్యూయింగ్ అని వస్తుంది. సో కాసేపట్లో మనకి వీడియో అన్నది వచ్చేస్తుంది. ఎస్, మనకి వీడియో అన్నది వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు సంతోషంగా ఉన్నారా అనుకున్నా. నన్ను ఎంతో ఆరాధించారు. నా కూతురుని కూడా అలానే ఆరాధించండి. ఉంటాను. సో చాలా బాగా వచ్చింది. అండ్ ఆవిడ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కొంచెం షేక్ అవుతున్నట్లు, అంటే మనం 50 years ఏజ్డ్ ఉమెన్ అని ఇచ్చాం కదా, అందుకు కొంచెం బాగానే చూపించింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకోటి ట్రై చేద్దాము. సో యాడ్ ఇమేజ్ని క్లిక్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ డివైస్ని క్లిక్ చేయాలి. సో ఈసారి పునీత్ రాజ్ కుమార్ గారి ఫోటోని సెలెక్ట్ చేసి నేను ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ అప్లోడ్ అయిపోతుంది. కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ని కాపీ చేయాలి. నేను అక్కడ పేస్ట్ చేశాక ఇక్కడ ఏముందో చెప్తాను మీకు. చూసారా? ద అప్లోడెడ్ పర్సన్ హూ ఇస్ 40 years old షుడ్ టాక్ ఇన్ తెలుగు లైక్ దిస్. సో అప్లోడ్ చేసిన ఆ పర్సన్ వయసు 40 years అని ఇచ్చాను. ఎందుకంటే ఆ టైంలో ఆయనకు కొంచెం 40+ ఎంతో ఉన్నారు, అందుకు అదే ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఉషా టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రజలంటే నాకు చాలా ఇష్టం, ఇదనమాట. సో ఇది ఆయన మాట్లాడాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి న్యాచురల్ అండ్ రియలిస్టిక్. సో న్యాచురల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలని ఇచ్చాను. యాడ్ న్యాచురల్ వాయిస్ ఆఫ్ ఆంధ్ర తెలుగు, స్లైట్ హెడ్ అండ్ హ్యాండ్ మూమెంట్స్, ఇవన్నీ నేను శ్రీదేవి గారికి కూడా ఇవే ఇచ్చాను కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యాన్ 2.5 720p ఇదంతా ఓకే. ఇది మీరు 10 secondsకి మార్చుకోవాలి. ఎందుకంటే కొంచెం డైలాగ్ ఉంది కాబట్టి మరి 5 secondsలో అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది. అందుకు 10 seconds అని ఇచ్చాను. ఈ 0 పైన క్లిక్ చేయాలి. ఇవి మనం ఫ్రీగా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇమీడియట్గా మనకి వీడియో అన్నది రాకపోవచ్చు, టైం పడుతుంది. సో మీకు ఏదైనా పని ఉంటే మీరు పని చూసుకోవచ్చు. వేరే ట్యాబ్స్ ఓపెన్ చేసుకుని ఏదైనా వర్క్ ఉంటే చూసుకోండి. ఆ తర్వాత చాలాసేపటికి వచ్చి చూసుకుంటే మీకు వీడియో జనరేట్ అయ్యి ఉంటుంది. ఎస్, వీడియో అన్నది మనకు పూర్తిగా వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఉషా టెక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రజలంటే నాకు చాలా ఇష్టమా.
సో చూసారా, నేను చెప్పిన డైలాగ్స్తో ఎగ్జాక్ట్గా ఆయన మాట్లాడుతున్నట్టుంది. మనకి ఆర్టిఫిషియల్గా లేకుండా నిజంగా ఆయనే మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది. సో శ్రీదేవి గారిది కానివ్వండి, పునీత్ గారిది, సో రెండు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా ఎవరైనా డైలాగ్స్ మాట్లాడుతున్నట్టుగా మీరు చూపించవచ్చు. మీరు ఏదైతే ఇస్తారో ప్రాంప్ట్లో అదే మాటలు మాట్లాడుతుంది ఆ ఇమేజ్. అండ్ లిప్ మూమెంట్ అంతా కూడా మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. సో మీరు కూడా ఏదైనా ఇమేజెస్కి మీకు నచ్చిన డైలాగ్ ఇచ్చి ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.